హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు టైమ్లెస్ ట్రెడిషన్. ఏంటి వీడియో స్టార్టింగ్లోనే ఇట్లా గుడి చూపించేస్తున్నా అంటే మీకు తమ్నైల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది మనం గుడిలో ఇవాళ ఏం చేయడానికి వచ్చేసామో. అదే పల్లకీ సేవ. సాయిబాబా గుడిలో పల్లకీ సేవ నేను సెకండ్ టైం చూస్తున్నా. యాక్చువల్గా నేను బాబా గుడికి కొంచెం చాలా తక్కువ టైమ్స్ వచ్చాను. ఆ తక్కువ టైమ్స్లోనే ఇది సెకండ్ టైం నేను పల్లకీ సేవ చూడడము. నార్మల్ డేస్లో గురువారం జరుగుతూ ఉంటుంది, బట్ ఇవాళ గురు పౌర్ణమి కాబట్టి స్పెషల్గా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి నేను కూడా చూద్దామని చెప్పేసి ఇంకున్నాను. పూజారి గారిని అడిగితే తొందరలోనే స్టార్ట్ చేస్తాము అంటే మళ్ళీ టైం అయిపోతుందేమో ఇంటికి వెళ్ళడానికి అని చెప్పేసి అడిగితే స్టార్ట్ అయిపోతుంది, త్వరగానే అయిపోతుందిలే అని చెప్పారు. ఇంకా సరే అని చెప్పి కాసేపు అలాగే గుడి అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే ఇలా ఫొటోస్ అన్నీ ఉన్నాయి. బాబా గారు అలా అన్నీ చేస్తూ ఉన్నారు కదా, అవన్నీ ఫొటోస్ ఇక్కడ పెట్టేసి ఉంచారు. పెద్ద హాల్లో మాత్రం చాలా స్పేషియస్గా ఉండింది. ఇంక ఇక్కడ చూస్తే పల్లకీ సేవ అదంతా డెకరేషన్ చేస్తున్నారు చూసారా. డెకరేషన్ చేసి లోపల దేవుణ్ణి కూడా పెట్టేస్తున్నారు. ఇంకా ఎదురుగా మిర్రర్ పెడతారేమో, ఆ మిర్రర్లో నుంచి మనం స్వామిని చూడాలి. ఇంకా అలాగా కాసేపు కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాము. డెకరేషన్ కూడా బాగుండింది, నాకు నచ్చింది. నేను మార్నింగ్ టైం వెళ్ళుంటే బాగుండేది, ఇంకా మార్నింగ్ చాలా పూజలు జరుగుండేవి. నాకు మార్నింగ్ వెళ్ళడానికి కుదరలేదు కాబట్టి ఇంకా నైట్ వచ్చాను. సో కాసేపు అలా కూర్చుంటే ప్రశాంతంగా అనిపించింది. అలా ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు. ఇక్కడేమో ఈ మంగళ వాయిద్యాలు వాళ్ళందరూ కూర్చొని వాయిస్తూ ఉన్నారు కదా. ఇంకా పల్లకీ సేవ స్టార్ట్ అవ్వడానికి ఇవన్నీ ఇంకా అలా కూర్చొని చూస్తూ ఉన్నాం. గురు పౌర్ణమి అంటే తెలుసుకోవాలి కదా ముందు. గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణిమ అని కూడా అంటారు. వ్యాస భగవానుడు అందరికీ తెలిసిన వారే. మనకి మహాభారతం, భాగవతం, భగవద్గీత ఇవన్నీ వ్యాస భగవానుడు మహాగ్రంథాలు రచిస్తే మన వాళ్ళందరూ తెలుగు కవులందరూ దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మనకిచ్చారు. నిజానికి వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే అని అంటారు. వ్యాస భగవానుడు విష్ణువుకి తేడా లేదు. ఆయనే ఇందులో ఉండి వ్యాస భగవానుడిలో ఉండి మనకి గ్రంథాలన్నీ ఇచ్చారని మనం నమ్మాలి. సో అందుకని వాళ్ళ వ్యాస పౌర్ణిమ అని కూడా అంటారు. అండ్ ఇంకొకటి కూడా ఉంది, మహాశివుడు అందరికీ మహాగురువై దక్షిణామూర్తిగా మనకి ఈ శాస్త్రాలు ఇవన్నీ చెప్పారు. ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ఈ ప్రపంచానికి తెలియజేశారు కాబట్టి ఇది గురు పౌర్ణమిగా ఈ రోజున మనం జరుపుకుంటున్నాము. సో పల్లకీ సేవ అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ వాటితో అయ్యవారికి బాబాకి సేవ చేస్తారు. అలా నేను కూడా చేశాను వన్ టైం. అదిగోండి ఆంటీ చేస్తున్నారు కదా, అలాగే నేను కూడా అలాగే చేశాను. బాగా అనిపించింది. అలా చేసుకుంటూ గుడి చుట్టూరా ఒక 3 రౌండ్స్ వేస్తారు. 3 ప్రదక్షిణాలు చేసిన తర్వాత మళ్ళీ లోపలికి తీసుకొచ్చేస్తారు. అలాగా ముందెళ్తున్న వాళ్ళే ఉభయకర్తలు. ఇంకా పక్కనన్నది హోమగుండం. ఫస్ట్ హోమగుండం చుట్టూరా తిరిగేసి వాళ్ళు ఇటు సైడ్ వస్తారు. అలా వచ్చి ఇంక ఇటు నుంచి దేవుణ్ణి కూడా తీసుకెళ్తారు. అటు సైడ్ తీసుకురావడానికి పల్లకి సరిపోదని వాళ్ళ వరకే వెళ్ళి వాళ్ళు ఇటు రాగానే ఇంక ఇక్కడి నుంచి కంటిన్యూ అయిపోతుంది పల్లకీ సేవ. పల్లకీ సేవ జరుగుతున్నంతసేపు ఎక్కడ కరెంటు పోద్దా అనుకుంటూనే ఉన్నాము. ఎందుకంటే అక్కడ పెద్ద గాలి ఎట్లా కొంచెం వర్షం వచ్చేలాగా అనిపించింది. ఆ కరెంట్ పోయింది సెకండ్ రౌండ్లో. సో కరెంట్ పోయినా కానీ అక్కడ ఎట్లాగో జనరేటర్ సర్వీస్ ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం అవ్వలేదు. గుడి మాత్రం చెప్పాలంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఆ గుడిలో ఆ సౌండ్స్, ఆ బాబా పాటలు వింటూ అలాగా గుడి చుట్టూరా తిరుగుతుంటే నాకైతే మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఏం గుర్తు రాలేదు, అక్కడ ఉంటే ఏం గుర్తురావు కూడా, అంత పీస్ఫుల్గా ఉంటుంది. సో 4 దిక్కులు ఉంటాయి గుడికి. ఆ 4 దిక్కుల్లో ఆపుతూ అలా కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇంకా అలా జేజేలు కొడుతూ దేవుణ్ణి పల్లకీలో 3 ప్రదక్షిణలు చేయించాము. ప్రతి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత ఇట్లా హారతి ఇస్తారు. ఇంక ఇదే లాస్ట్ ప్రదక్షిణ. అయిపోయిన తర్వాత హారతి ఇచ్చి ఇలాగ లోపలికి తీసుకెళ్తారు. నేను ఒకటి మిస్ అయిపోయాను మీకు చూపించడం. అది ఏంటంటే లాస్ట్లో అంతా పల్లకీ సేవ అంతా అయిపోయిన తర్వాత గుడి లోపలికి తీసుకెళ్ళాక ఇలాగ పడుకోబెట్టడానికి ఒక హారతి ఇస్తారండి. ఒక సాంగ్ పాడతారు.
అబ్బా ఏం పాడుతున్నారు అసలు. నాకైతే ఒక్కసారి వినిపిద్దాం అనుకున్నాను, నేను ఆ పాటలో పడి అసలు వీడియో తీయడమే మర్చిపోయాను. స్వామి పాడుతుంటే వాళ్ళందరికీ వచ్చినట్టుంది ఆ సాంగ్ పాడుతూ దేవుడికి అలా హారతి ఇచ్చి అలా పడుకోబెట్టడం నాకైతే నిజంగా భలే అనిపించింది. ఆ సాంగ్ అందరికీ తెలిసే ఉంటుంది కానీ నాకు రావట్లేదు. అది ప్రతి సాయిబాబా బుక్లో ఉంటుంది అనుకుంటా. సేజహారతను ఏదో అంటున్నారు, మరి నాకు సరిగా తెలీదు. నేను వినడం కూడా చాలా తక్కువ, బట్ భలే పాడారు ఆ సాంగ్. నేను ఈ గుడి కన్స్ట్రక్షన్ కాకముందు నుంచి ఈ గుడిని చూస్తున్నాను. చాలా చిన్నగా ఉండింది, ఈ ప్లేస్లోనే ఉండింది, బట్ చిన్న గుడి. ఆ చిన్న గుడి కాస్త పెద్దగా ఇలాగా డెవలప్ అయ్యి ఎవరెవరు స్పాన్సర్స్ చేసి స్పాన్సర్షిప్ ఇచ్చి అలాగ దీన్ని డెవలప్మెంట్ చేసి చాలా అంటే చాలా బాగా చేశారు. నాకు భలే హ్యాపీ అనిపించింది. గుడి ఫస్ట్లో చిన్నగా ఉండిందండి, ఇద్దరు స్వాములు మెయింటైన్ చేస్తున్నారు. తర్వాత పెద్ద గుడిగా చేసి దీన్ని ఇంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అంటే హ్యాపీగా అనిపించింది. అదిగోండి అయిపోయింది, హారతి ఇచ్చారు, ఇప్పుడు లోపలికి తీసుకెళ్ళిపోతారు. మనం ఎప్పుడైనా దండం పెట్టుకోవాలంటే విగ్రహాన్ని మాత్రం టచ్ చేయకూడదు అంటారు. ఎందుకంటే ఇప్పుడు మనకు ఎవరైనా పట్టుకుంటుంటే ఎంత విసుగ్గా అనిపిస్తుంటుంది, అలాగే మనం దేవుణ్ణి కూడా ట్రీట్ చేయాలి. అది రెస్పెక్ట్ఫుల్గా. దేవుణ్ణి ఊరికే మనం టచ్ చేయకూడదు. టచ్ చేయకుండా, విగ్రహాన్ని టచ్ చేయకుండా దూరంగా ఉండి దండం పెట్టుకోవాలి. దేవుడికి తెలీదా అండి మీరు దండం పెట్టుకుంటున్నారో లేదో టచ్ చేసి మరీ చెప్పాలా? అదేందో నాకు అర్థం కాదు. టచ్ చేయకుండా దూరంగా ఉండి దండం పెట్టుకోవాలి. ఇంకా అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక పక్కకు వచ్చి కూర్చున్న తర్వాత స్వామి ఏమో అందరినీ అడుగుతూ ఉన్నారు, మాట్లాడొద్దు, ఇంకెవ్వరు నాయిస్ చేయొద్దు, ఇప్పుడు దేవుడికి పడుకోబెడుతున్నాము, హారతిస్తున్నాము. సో ఈ సాంగ్ వచ్చిన వాళ్ళందరూ ముందుకొచ్చి కూర్చొని మీకు వస్తే పాడండి అని చెప్పారు. ఇంకా వచ్చిన వాళ్ళందరూ ముందుకొచ్చి కూర్చున్నారు. పాడలేని వాళ్ళకి బుక్స్ ఇచ్చారు, బుక్స్ తీసుకొని కూడా దాంట్లో ఉంటుంది కాబట్టి సాంగ్ చదవచ్చు. ఆ సాంగ్ పాడడం అయిపోయింది, హారతి ఇచ్చేసారు. ఇంకా ఈ క్యూ నుంచి బయటకు వెళ్ళిపోతున్నాం. అండ్ మీరు ఎలా జరుపుకున్నారు గురు పౌర్ణమి నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో కానీ నచ్చితే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.